నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రస్తుతం ఇప్పుడు ఏ పేపర్, ఏ టీవీలు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏది చూసినా ఒకటే ఒక వార్త మనకు అనిపిస్తూ ఉంది. అదే తమిళనాడులోని 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన వార్తనే ప్రస్తుతం సోషల్ మీడియాలో, అటు టీవీలో, పేపర్లో, మొబైల్లో ఏడ చూసినా ఇదే డిస్కషన్. ఒక 10 మంది ఒక దగ్గర గుమిగూడిన దగ్గర కూడా ఇదే టాపిక్. దోస్తుగాలు ఒక దగ్గర పోయి ఛాయ్ తాగుతుంటే కూడా ఇదే ముచ్చట అయితే మాట్లాడుకుంటారు. ఇలాంటివి చూసినప్పుడు నాకు నిజంగా అంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఏమని చెప్తున్నంటే, నిజంగా ఇలాంటివి చూసినప్పుడు ఇంకా చట్టాలు ఉన్నాయి, చట్టాలు బాధితుల కోసం పనిచేస్తున్నాయి, చట్టాలు ఇంకా బతికే ఉన్నాయి అనే దానికి నాకు ఒక ఊపిరి పోసినట్టు అనిపించింది ఈ ఘటనతో నిజంగా. ఎందుకంటే ఇందులో ఉన్నది నిందితులు మొత్తం కూడా నిందితులని పట్టుకోవాల్సినటువంటి, నిందితులని శిక్షించాల్సినటువంటి పోలీసులే ఇందులో నిందితులు ఉన్నారు. సో ఈ పోలీసులకి శిక్ష పడుతుంది, అది కూడా ఉరిశిక్ష పడిందంటే ఒక్కసారిగా నాకు నిజంగా చట్టాల మీద ఒకే చాలా అంటే చాలా గౌరవం పెరిగింది. అంటే గతంలో లేదంటే గతంలో ఉంది, కానీ మనం చూస్తున్నాం అక్కడక్కడ చట్టాలు బలవంతులకు ఒకలాగా, బలహీనులకు ఒకలాగా, అంటే ఉన్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకి ఒకలాగా పనిచేస్తూ ఉంటాయి. కానీ నాకైతే ఈ ఘటన చూసిన తర్వాత, ఈ మద్రాస్ కోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత చట్టాల మీద, ఆ వ్యవస్థ మీద నాకు నిజంగా చాలా అంటే చాలా గౌరవం పెరిగింది. సో ఇందులో ఉన్నటువంటి 9 మంది తమిళనాడు సత్తాన్ కులం అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన. ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏదైతే ఘటన జరిగిందో, క్రైమ్ జరిగిందో, అప్పుడు ఈ 9 మంది పోలీసులు వాళ్ళు నిందితులుగా ఉన్నారు. ఈ 9 మందికి మద్రాస్ కోర్టు ఉరిశిక్ష విధించేలా చేసింది. సో దానికి కారణం ఏంటంటే, ఈ ఇద్దరిని ఎలాంటి తప్పు చేయటువంటి ఒక ఇద్దరిని చావుకు కారణమయ్యారు ఈ పోలీసులు. ప్రాణాలు కాపాడాల్సినటువంటి పోలీసులే ప్రాణాలు తీయడం జరిగింది. ఇది ఎక్కడైనా ఉంటుందా? అంటే ఇలాంటి పోలీసు వాళ్ళే కదా, ఇలాంటి పోలీసు వ్యవస్థ వల్ల కదా జనాలకు పోలీసులన్నా, పోలీసు వ్యవస్థ అన్నా కాస్త నేడు ఏర్పడ్డది. ఎంత దారుణం అంటే, నాకు ఈ ఘటన ఎప్పుడైతే మొన్న తీర్పు వచ్చిన తర్వాత నాకు సేమ్ జై భీమ్ సినిమా గుర్తొచ్చింది. నాకు జై భీమ్ సినిమా గుర్తొచ్చింది. అంటే చట్టాలను వాళ్ళు చేతిలో పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి, పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా బలహీనుల మీద ఎలా వాళ్ళు చేస్తారనే దానికి ఇది నిర్వచనంగా చెప్పుకోవాలి. నాకు సేమ్ జై భీమ్ సినిమా గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే 2020లో కరోనా సంక్షోభం మనకు అందరికీ తెలిసిందే. సో లాక్డౌన్ టైం, అయితే లాక్డౌన్ టైంలో సత్తాన్ కులంలో అనేటువంటి అక్కడ సో ఒక మొబైల్ షాప్ నిర్వహిస్తుంటాడు ఈ జయరాజ్. అయితే రాత్రి అయింది, అయినప్పటికీ కూడా ఇంకా అంటే కరోనా లాక్డౌన్ టైం అప్పుడు తెలిసిందే మనకు, కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టారు. ఆ రిస్ట్రిక్షన్ టైంలో నువ్వు షాప్ ఆఫ్ చేయలేదు, నిర్ణీత కాలం కంటే ఎక్కువసేపు ఉన్నావు అంటే నువ్వు టైంను అతిక్రమించేసినావు అని చెప్పేసి జయరాజును బలవంతంగా తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు. వీళ్ళు బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళి అతన్ని లాకప్లో కూర్చోబెట్టుకున్నారు. వాస్తవానికి కూడా జయరాజు అసలు ఆ రోజు ఎలాంటి తప్పు చేయలేదంట, ఎలాంటి తప్పు కూడా చేయలేదు. అయితే గతంలో ఇతనికున్న అక్కడ ఉన్నటువంటి వేరే షాప్ అతనికి మధ్యలో ఒక గొడవ జరిగిందట. ఆ గొడవలో మనోడు ఒక పోలీసును ఏదో అన్నాడంట. అది మైండ్లో పెట్టుకున్నటువంటి పోలీసులు ఏదో రకంగా జయరాజును చిత్రహింసలు పెట్టాలి, జయరాజును అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక ఛాన్స్ కోసం చూస్తున్నారట. ఆ ఛాన్స్ ఆ రోజు వచ్చేసింది. సో లాక్డౌన్ టైం కంటే, మేము ఇచ్చిన టైం కంటే నువ్వు ఎక్కువసేపు ఉన్నావు, షాపులు ఓపెన్ చేసి పెట్టినావు అని చెప్పేసి బలవంతంగా గుంజుకొని పోయారట పోలీస్ స్టేషన్కి. అప్పటికే జయరాజు అరిచిందంట, నేను లేను సార్, మీరు కావాలని నన్ను తీసుకెళ్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఇంకా టైం ఉంది అని చెప్పేసి ఉంచుకున్నా అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా బలవంతంగా ఆ జీబులో కుక్కుకొని తీసుకెళ్ళి లాకప్లో వేసిరట. సో జయరాజ్ అరెస్టు వార్త విన్నటువంటి బెన్నిక్స్, తన కొడుకు బెన్నిక్స్ వెంటనే స్టేషన్కి వెళ్ళినట. సార్ ఏమైంది సార్, మా నాన్నని అరెస్ట్ చేసారు, మీరు ఎందుకు అరెస్ట్ చేసారు సార్, ఏం తప్పు చేసిండు సార్, మా నాన్న టైం వరకు కరెక్టే ఉన్నాడు కదా, ఇది తప్పు సార్ అని చెప్పేసి చెప్పగానే వాళ్ళ నాన్న కోసం పోయినటువంటి బెన్నిక్స్ని కూడా, జయరాజ్ కొడుకును కూడా వీళ్ళు అతి కిరాతకంగా, అన్యాయంగా, బలవంతంగా అతన్ని కూడా లాకప్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మీద
వీళ్ళిద్దరిని ఎంత చిత్రహింసలు అంటే ఎంత దారుణం అంటే మనం కొన్ని సినిమాలు చూస్తాం కదా, ఆ సినిమాల్లో జరుగుతాయి కదా, ఆ రకంగా టార్చర్, చిత్రహింసలు, మామూలు టార్చర్ కాదు అది. అంటే మామూలుగా ఒక ఆర్మీ, ఒక సైనికుడు బార్డర్లో వేరే దేశానికి ఒకవేళ దొరికితే ఆ వేరే దేశ శత్రు దేశ సైనికులు ఏ విధంగా అతన్ని టార్చర్ చేస్తారు, లేదా ఒక ఉగ్రవాదికి ఎవరైనా పట్టుబడితే వాడిని ఏ విధంగా టార్చర్ చేసి చిత్రహింసలు పెడతారో అదే తరహాలో, అంటే అది మనం చెప్పకూడదు, ఆ రకంగా ఇగో ఈ పోలీసులు మొత్తం కలిసి ఈ ఇద్దరి మీద ప్రథమ చూపించడం. చిత్రహింసలు అంటే ఏంటో చూపించారు. అతి కిరాతకంగా, అతి దారుణంగా కొట్టడం జరిగింది. నడవడానికి కూడా ఇబ్బంది అయింది. బట్టలు ఇప్పించి మరి ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. కేవలం అదంతా కూడా మనసులో పెట్టుకొని పోలీస్ స్టేషన్లోనే, ఎక్కడైతే సామాన్య ప్రజలకు ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ రావాలని చెప్పేసి అంటామో, ఆ నిండు పోలీస్ స్టేషన్లోనే అక్కడే ఈ ఇద్దరిని అతి దారుణంగా, అతి కిరాతకంగా హింసించి కుట్టడం జరిగింది. తర్వాత వీరిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్తో కూడా వీళ్ళు మాట్లాడింపై చేశారు. అంటే మంచిగానే ఉన్నారు, వీళ్ళకి ఏం కాలేదని చెప్పేసి అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చడంతోనే వీళ్ళిద్దరిని అక్కడ జైల్లో పెట్టడం జరిగింది. సో ఆ నొప్పిలకు, ఆ దెబ్బలకు తాళలేక బెన్నిక్స్ చనిపోవడం జరిగింది. అంటే అంత చిత్రహింసలు పెట్టిరు, అంత దారుణంగా కొట్టిరు, రాడ్లు మొత్తం రక్తం కక్కేలా కొట్టినట్టు అర్థం చేసుకోండి ఏ విధంగా టార్చర్ పెట్టిరు. అంటే పోలీసు వాళ్ళకి ఉరిశిక్ష పడిందంటే అర్థం చేసుకోండి మీరు ఎంత దారుణంగా వీళ్ళని హింసించి కొట్టి చంపారన్నది మీకు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా దారుణంగా హింసించారు. అయితే ఇతను నొప్పి తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఆ మరుసటి రోజే జయరాజ్ కూడా ఆ నొప్పులతో భరించలేక తన కొడుకు మారిన వార్త విని కూడా జయరాజ్ కూడా చనిపోవడం జరిగింది. సో 2020లో జరిగిన సంఘటన 6 సంవత్సరాల తర్వాత ఆ బాధిత కుటుంబానికి నిజంగా న్యాయం జరిగిందని చెప్పుకోవాలి. ఈ 9 మంది తప్పించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేసినప్పటికి కూడా తనను పట్టించింది ఎవరో కాదు, సొంత డిపార్ట్మెంట్లో తమతో కలిసి పనిచేసినటువంటి కానిస్టేబుల్ రేవతి అక్కడే పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరే తోటి సహోద్యోగి అక్కడ రేవతి, తానే కీలక సాక్ష్యంగా మారింది. ఒకవేళ రేవతి కనుక సాక్ష్యం చెప్పకపోతే వీళ్ళు అందరూ దర్జాగా బయట తిరిగేవాళ్ళు, వీళ్ళకు పాపం ప్రాణాలు అనవసరంగా పోయినని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు రోధించేవారు. వీళ్ళ ఆత్మలు కూడా శాంతించే కాకుండే. వాస్తవానికి నిజంగా రేవతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అటు తోటి ఉద్యోగస్తులతో నుండి ఒత్తిడి, నువ్వు చెప్పొద్దు సాక్ష్యం ఇయ్యద్దని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఆ రేవతి ఈ పోలీసులకు కాదు, ఆమె సమాజానికి ఏదో చేయాలన్నటువంటి తపనతో, ఒక ప్యాషన్తో ఆమె ఈ డిపార్ట్మెంట్కి వచ్చింది. వీళ్ళలాగా కాదు, వీళ్ళలాగా డబ్బులు ఇచ్చి వాళ్ళలాగా ఇట్లిచ్చి రాలేదు. ఆమె సమాజానికి ఏదో చేయాలి, ఒక రక్షక భటుడు అంటే జనాలు రక్షించాలనేటువంటి నేపథ్యంలో ఆమె కానిస్టేబుల్గా, పోలీసుగా ఆమె వచ్చింది. అందుకోసమే ఆమె సహా ఉద్యోగులు, తోటి కానిస్టేబుల్ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత టార్చర్ చేసినా, అటు ఉన్నతాధికారుల నుండి ఆంక్షలు వచ్చినప్పటికి కూడా ఆమె అస్సలు భయపడలేదు, వెనుకాడకు అస్సలు వేయలేదు. సో నేను ఒక పోలీసుని, నేను ప్రజలను రక్షించాలి అని చెప్పేసి బాధితుల పక్షాన్ని నిల్చుంది. బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా వారికి ఈ పోలీసులకే వ్యతిరేకంగా ఆమె సాక్ష్యం చెప్పి ఈరోజు ఈ 9 మందికి ఉరిశిక్ష పడడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. నిజంగా ఈరోజు రేవతి కనుక ఆ సాక్ష్యం చెప్పకపోతే ఈరోజు ఎవరు కూడా శిక్షలు పడకపోయేది, వాళ్ళ మీద ఇలాంటి యాక్షన్ ఉండకపోయేది. ఇక వీళ్ళే తప్పు, లాకప్లో ఉన్నారు, హెల్త్ బాగాలేక చనిపోయారని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి చేసి మటుమాయం చేసేటోళ్ళు. కానీ రేవతి అమ్మ, నిజంగా పోలీస్ అమ్మ, నీకు సెల్యూట్ అమ్మ రేవతి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నీలాంటి వాళ్ళు ఉన్నందుకు ఇప్పటికి కూడా జనాలకు అంతో కొంత నమ్మకం ఉంది పోలీసులు అంటే, ఆ పోలీసు వ్యవస్థ అన్న కూడా. రేవతి అమ్మ లాంటి వాళ్ళు ఉండాలి కూడా ఇలాంటి డిపార్ట్మెంట్లో.
అట్లా ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఆ టైంలో ఒకవేళ వేరే పోలీసు వాళ్ళు ఉంటే సేఫ్ జోన్లో చూసుకుంటారు, నాకు అవసరమా అని చెప్పేసి. మరికొంతమంది అరే మా పోలీసు వాళ్ళే కదా మేమెందుకు చెప్పాలని చెప్పి సైలెంట్గా ఉంటారు. కానీ రేవతి అట్లా వేయలేదు అక్కడ. ఆమె టోటల్ పోలీస్ వ్యవస్థకే వ్యతిరేకంగా వెళ్ళింది. ఆమె ఒక పోలీస్ అయి ఉండి పోలీస్ వ్యవస్థకే పోలీసులకే వ్యతిరేకంగా వెళ్ళినటువంటి రేవతి నిజంగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె పేరు ఎప్పటికీ డిపార్ట్మెంట్లో నిలిచిపోతుంది, తప్పకుండా నిలిచిపోతుంది. అలాంటి పోలీసులు మనకు కావాలి. రేవతి లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి చాలామంది. రేవతి లాంటి వాళ్ళు ఈ సొసైటీకి అవసరము, తప్పకుండా అవసరము. సో ఆ లాకప్లో చనిపోయిన తర్వాత ఎట్టకేలకు ఆ రేవతి కానిస్టేబుల్ రేవతి సాక్ష్యంతో మద్రాస్ కోర్టు ఈ 9 మంది పోలీసులకు, అంటే వీరిద్దరి చావుకు కారణమైనటువంటి ఈ 9 మంది కానిస్టేబుల్కి ఉరిశిక్ష విధింపజేయడంతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా, ఓన్లీ తమిళనాడు కాదు దేశమంతా కూడా ఒక్కసారిగా హవక్కేలా చేసింది. ఆ పోలీసు వాళ్ళకు కూడా ఉరిశిక్షలు వేస్తారా? ఇట్లా కూడా అంటే మనకు ఇంత పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి, కానీ మనకు తెలిసినటువంటి ఈ రోజులలో గత కొన్ని దశాబ్దాలు చూసుకుంటే ఇంత పెద్ద తీర్పు అని చెప్పుకోవాలి. ఇది 9 మందికి పోలీసులకు ఉరిశిక్ష వేయడం అనేది మామూలు విషయం కాదు అది. సో ఒక్కసారి ఏదైతే ఈ సత్వరకులం తమిళనాడులో జరిగినటువంటి ఘటనలలో 9 మంది పోలీసులకు, 2 అమాయకమైనటువంటి సామాన్య ప్రజలను హింసించి చిత్రహింసలు పెట్టి వాళ్ళ చావుకు కారణమైనటువంటి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మద్రాస్ కోర్టు తీర్పు వేయడంతో జనాలందరూ కూడా అటు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటు చట్టాల మీద మాకు ఇంకా నమ్మకం ఉంది, ఇలాంటి ఘటనలు చూసినప్పుడే, ఇలాంటి తీర్పులు చూసినప్పుడే మాకు దేశమన్నా లేదంటే దేశంలోని చట్టాలన్నా కూడా గౌరవం మరింత పెరిగేలా చేస్తుందని చెప్పేసి అటు సోషల్ మీడియాలో చాలామంది అయితే పోస్టులు పెడుతున్నారు. అటు కానిస్టేబుల్ రేవతికి అయితే నిజంగా చాలామంది నుండి, చాలామంది కాదు అందరూ ప్రతి ఒక్కరు కూడా రేవతిని అటు పొగడ్తలో ముంచేస్తున్నారు. ఒక పోలీసుగా ఉండి పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పి వారికి ఉరిశిక్ష పడేలా చేసినటువంటి రేవతమ్మ, పోలీస్ అమ్మ నీకు సెల్యూట్ అమ్మ అంటూ అటు హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో రేవతిని పొగడ్తలతో ముంచేస్తున్నారు.